ఒక అందమైన క్రిస్టియన్ నన్నమ్మాయి కనబడుతుంది. మనోళ్ళ ఫస్ట్ సెట్ అయిపోతాడు. ఆటోలో ఎవరన్నా రిలాక్స్డ్గా వెనక్కి అనుకుని కూర్చుంటారు, మనోడు ముందుకు ఎందుకు కూర్చున్నాడు? వెనక్కి కూర్చుంటే పక్క నుంచి వెళ్ళే హీరోయిన్ ఎట్ట కనబడుద్ది. ఓ ఓకే ఓకే, స్ట్రైట్గా వెళ్ళిపోతున్న ఆటో హ్యాండిల్ పట్టుకుని లెఫ్ట్ లాగా ఆటో సారమని స్కిడ్ అయిపోయి వీలింగ్ చేసుకుంటూ వచ్చి హీరోయిన్ ఉన్నాడు. ఏమయ్యా అది ఆటో అనుకున్నావా, ఫార్ములా 1 రేసింగ్లో ఫెరారీ కార్ అనుకున్నావా? అట్టెట్ట తిరిగింది? ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. సర్లే, కాదు మనోడేమో హిందువు, ఆ అమ్మాయి ఏమో క్రిస్టియను, మతపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయంటావా సినిమాకి? ఏం కాదు, ఆయన వేల సంవత్సరాల నుంచి మతం పేరు చెప్పి కొట్టుకుని సస్తానే ఉన్నాగా, బోర్ కూడా వేసిందండి. ఇక మీదైనా అందరూ హ్యాపీగా కలిసి ఉంటే అయిపోద్ది కదా. అంతే అంటావా? ఏం కాదంటారా? నేను ఎందుకు అంటాను? అన్నట్టు అనిపిస్తేని సచ్చినా అన్నం, కలిసి ఉంటే కలదు సుఖం. నెక్స్ట్, ఆ నన్నని కల స్లో మోషన్లో నడుచుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక చిన్న పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి తాత కోసం తెచ్చిన 5 లక్షల్లో ఒక 3 లక్షలు తీసి ఇచ్చేస్తాడండి. దట్ ఈజ్ అవర్ హీరో. పిచ్చి లేచిపోవాలి క్యారెక్టరైజేషన్. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో ఆల్బంలో దొంగ అంగరాజ్ ఫోటో చూపిస్తాడండి. దొంగడి ఇంటి పేరా? ఆడి మీద వేసిన నింద పేరు.